ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని అభిలాషిస్తున్నా. ఈరోజు మన ధ్యానార్థమైన వాక్యము రూతు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. నీవు స్నానము చేసి తైలమును రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము అని రాయబడ్డారు. ఈ అధ్యాయంలో నలుగురు వ్యక్తులు కనిపిస్తున్నారు. బోయాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. నయోమి సమస్తాన్ని పోగొట్టుకుంది. ఆమె అపోస్తులకు సాదృశ్యంగా వ్రాయబడ్డది. రూతు సంఘానికి సాదృశ్యంగా రాయబడ్డది. అదే సమయంలో ఓర్ప వెనుకబడిన జీవితం. బోయాజు యొక్క ఇల్లు పరలోక రాజ్యానికి సాదృశ్యం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రూతును గురించి, నయోముని గురించి మనం ఈరోజు కొన్ని విషయాల్ని నేర్చుకోబోతున్నాం. రూతు తన అత్త మాటకు లోబడుతున్న సందర్భాలు ఇక్కడ రాయబడ్డాయి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అత్త కోడలికి చాలా స్థలాలలో గొడవలు కనిపిస్తూ ఉంటాయి. సమీప కాలంలో నేను ఒక ఇంటికి విజిటింగ్ వెళ్ళా. వారు అంటున్నారు, పాస్టర్ గారండి, ఈవిడ మా కోడలు కాదండి, మా కూతురు అంటున్నారు. నాకు చాలా సంతోషం వేసింది. ఇక్కడ కూడా వీరు అత్త కోడల్లాగా కనిపించట్లా. తల్లి కూతురు ఏ విధమైన ప్రేమ ఆప్యాయత కలిగి ఉంటారో అలాంటి అనుభవాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. రూతు యవనస్తురాలు, నయోమి పెద్ద వయసు కలిగిన తల్లి. కానీ యవనస్తురాలు అయినప్పటికీ కూడా ఈమె అత్త మాటకు లోబడుతూ ఉంది. అత్త చెప్పుతుంది, నా కుమార్తె నీవు ఒక పని చేయాలమ్మా అంటే, చెప్పండి అత్తయ్య అంటే, అత్తగారు చెప్పుతున్న మాట 4 విషయాలు తెలియజేస్తుంది ఆమెకి. నంబర్ 1, స్నానము చేయమ్మా అని చెప్తుంది. రెండవది, తైలము రాసుకో అని చెప్తుంది. మూడవది, బట్టలు కట్టుకోమని చెప్తుంది. నాలుగవదిగా చూసినట్లయితే కళ్ళములోకి వెళ్ళు అని చెప్తుంది. కళ్ళము అనగా మధ్యాకాశము. రూతు అనగా సంఘమైన మన ఒక్కొక్కరు. దేవుడు తన సేవకులకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఏంటి ఆ బాధ్యత అంటే, రూతును బోయాజు యొద్దకు నడిపించాలి. బోయాజు కళ్ళములో ఉంటాడు. ఆ కళ్ళము యొద్దకు రూతును నడిపించే బాధ్యత నయోమి తీసుకుంది. అలాగే సంఘమైన మిమ్మల్ని అందరినీ కూడా రావు ఉగ్రతలో నుంచి మీరు తప్పించబడి మధ్యాకాశంలో ప్రభు ఎదుట నిలువబెట్టబడాలని నయోమి వలె సేవకులు ప్రయత్నిస్తూ ఉన్నారు. కనుక ఈ అంత్య దినాలలో ఈ అత్త కోడళ్ళు ఎలాగైతే ఉన్నారో అలాగనే సంఘం కూడా ఉండాలి. మా పాస్టర్ గారు ఒక మాట చెబుతూ ఉండేవాడు.
ఒక ఊర్లో ఇద్దరు అత్తాకోడళ్ళు ఉండేవారంట. ఈ అత్త కోడల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉండేది. ఒకరోజు కోడలు పిలిచి, "అమ్మా, నా కుమార్తె, బిడ్డ ఒకసారి రామ్మా" అని పిలిచిందట. వచ్చిన తర్వాత, "బిడ్డ, మరి నేను స్నానం చేస్తున్నాను, కొంచెం వీపు రుద్దమ్మా" అని చెప్పిందట అత్త కోడలికి. ఈ కోడలు అన్నదంట, "అత్తయ్య, నాకు చేతులు ఖాళీగా లేవని చెప్పేసి మోచేతితో మోచేతితో అలా వీపు రుద్దుతూ ఉందంట." అత్తగారు చాలా బాధపడిపోయింది. కొన్ని రోజుల తర్వాత, ఈ అత్తగారు జరిగిపోయిన తర్వాత, ఈ కోడలు అత్త స్థానంలోకి వచ్చింది. ఆమెకి ఒక కోడలు వచ్చింది. ఆ కోడలను పిలిచి, "అమ్మా, కొంచెం నాకు వీపు రుద్దమ్మంటే" ఆ కొత్త కోడలు ఏం చేసిందో తెలుసా? ఎడమ కాలుతో వీపు రుద్దుతూ ఉందంట. అంటే చూడండి, ఈమె కోడలుగా ఉన్నప్పుడు అత్తకి మోచేతితో రుద్దితే, ఈమెకొచ్చిన కోడలంట ఈ ఎడమ కాలుతో రుద్దిందంట. అంటే కొలతకు కొలత ఎట్లుంటుందో చూడండి. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, అత్త కోడళ్ళు ఏ విధంగా ఉండాలి. మరి ఎందుకో ఈరోజు నాకు దేవుని ఆత్మ ఈ వాక్యాన్ని ప్రేరేపిస్తూ ఉంది. ఈరోజు నేను అక్షరార్థమైన విషయాలు చెప్పట్లేదు, కానీ ఆత్మ సంబంధంగా ఆమె ఒక దైవ సేవకురాలైతే ఆమె కోడలు సంఘముగా పోల్చబడి రాయబడ్డది గనక అత్త యొక్క ఆలోచన అంతా కూడా తన కోడల్ని బోయాజు యొద్దకు నడిపించాలి. ఇప్పుడు రూతుగా పిలువబడుచున్న దేవుని సంఘమైన మనం అందరము కూడా మధ్యాకాశముగా పిలువబడుతున్న కళ్ళములో బోయాజుగా పిలువబడుతున్న యేసు ప్రభు వచ్చినప్పుడు మనమందరూ కూడా ఆ యేసు ప్రభువును ఎదుర్కోవాలి అంటే మనము ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ 4 కార్యాలు రాయబడ్డాయి. మొట్టమొదటిగా మనము స్నానము చేయాలి. స్నానము అనగా 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, మన పాపములను తీసివేసుకోవాలి, మన మనసును మార్చుకోవాలి, మనల్ని మనము శుద్ధీకరించుకోవాలి. అందుకొరకే మొట్టమొదటిగా అపోస్తలుల బోధలో ఒక వ్యక్తి నిత్య జీవాన్ని పొందాలి అంటే అతని మనస్సు మారాలి. ఒక సందర్భంలో పేతురు ప్రసంగం చేస్తున్న ఆ సందర్భంలో ప్రజలు ఆ మాటలు విని హృదయంలో గుచ్చబడి, మేము మారు మనసు పొందాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు నువ్వు మధ్యాకాశములో యేసు ప్రభువును ఎదుర్కోవాలంటే మొట్టమొదటిగా నీ జీవితంలో నీకు మారు మనసు కావాలి. మారు మనసు అంటే నీ మనసు మారాలి. ఒక కాలంలో నువ్వు పాపంలో జీవించవచ్చు, లోకంలో జీవించవచ్చు, లేనట్లయితే పలు వ్యసనాలలో నువ్వు జీవించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నీ మనసు మారాలి. అంటే ఒక కొత్త జీవితం. సపోజ్ ఉదాహరణకి, ఇంతకుముందు నువ్వు ఒక తాగుబోతువి, ఇప్పుడు నువ్వు తాగుడు మానేయాలి. ఇంతకుముందు ఒక దొంగవు, ఇప్పుడు నువ్వు దొంగతనం మానేయాలి. ఇంతకుముందు ఒక వ్యభిచారికుడు, ఇప్పుడు మానేసేయాలి. ఇంతకుముందు ఒక అబద్ధికుడివి, ఇప్పుడు అవి మానేసేయాలి. అదే మారు మనసు అంటే. తర్వాత రెండవ అనుభవం ఏంటంటే బాప్టిస్మం. శుద్ధీకరించుకునే అనుభవం అంటే ఇక్కడ స్నానము చెయ్యి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీరు చూసినట్లయితే ఇక్కడ 5వ అధ్యాయము 27వ వచనంలో ఉదక స్నానము అని రాయబడ్డది. అంటే భౌతికంగా మనం స్నానం చేసినప్పుడు మనం మురికి అంతా ఎలాగైతే పోతుందో అలాగునే మన అంతర్భాగంలో ఒక మురికి ఉంటుంది. అదే పాపము అనే మురికి. ఈ పాపము అనే మురికి పోవాలి అంటే, శాపము అనే మురికి పోవాలంటే యేసయ్య రక్తము మనకు అవసరం.
యేసు ప్రభు వారు ఎందుకు కలువరి శిలువలో తన ప్రాణాన్ని దారపోసాడంటే మన పాపముల నుండి, మన శాపముల నుండి మనల్ని విడిపించాలి. అందుకొరకే మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో రాయబడ్డది, యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపముల నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది. అంటే ప్రతిరోజు ఆయన రక్తంతో మనం కడగబడాలి. ఒకరోజు మనం స్నానం చేయకపోతే మన శరీరం అంతా కూడా చికాగ్గా ఉంటుంది, సుస్థిగా ఉంటుంది, హుషారుగా ఉండదు. అలాగే ప్రతిరోజు యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో మన ప్రాణంలో, మన ఆత్మలో, మన శరీరంలో ఒక లోతైన శుద్ధీకరణ కావాలి. అందుకే అత్త తన కోడలతో చెప్తుంది, తల్లి నా కుమార్తె నువ్వు స్నానం చేయమ్మా. ఆమెమనాలి, ఏంటి నువ్వు నాకు చెప్తే నేను చేయాలా, నాకు తెలియదా అని అనొచ్చు. కానీ చూడండి ఆమెలో ఉన్న విధేయత చూడండి. అత్త చదువులేని ఒక మొరటు, ఈమె చదువుకున్నామే, యవనస్తురాలు, లోక జ్ఞానం తెలిసింది, కానీ తన అత్తకు ఎంత విధేయత చూపుతుందంటే అత్తమ్మ చెప్తుంది, బిడ్డా స్నానం చేయమ్మా. వెంటనే స్నానం చేస్తుంది. నూతన నిబంధన సంఘమైన మనము స్నానము అనగా శుద్ధీకరించుకోవాలి. ఒక పురుగును గురించి చెప్తుంటారు. ఆ పురుగును తెలంగాణలో అది కుమ్మరి పురుగు అంటారు. ఇది నల్లగా ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఊరవతలో గేదెలు పేడేసిన తర్వాత ఎండకు ఆ పేడ ఎండిపోతుంది, పైభాగం లోపల మెత్తగా ఉంటుంది. ఈ పురుగు ఆ పచ్చి పేడ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ పేడను రౌండ్గా ఉండలు ఉండలు చేసుకొని 1-2 పురుగులు కలిసి దాన్ని బయటికి తీసుకొస్తూ ఉంటాయి. అది పచ్చి పేడలో ఉంటుంది, కానీ దాని వీపుకు ఆ పేడ అంటదంట. దాని అర్థం ఏంటిదంటే మనం ఈ పాపపు లోకంలో ఉన్నప్పటికీ కూడా ఈ పాపము అనేది మనకు అంటకుండా మనం ఏం చేయాలి, ప్రతిరోజు మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. నేను ఒకరోజు ఒక దైవ సేవకుని అడిగా, అయ్యా మీరు ఇలాగూ బలంగా వాడబడ్డానికి మీలో ఉన్న రహస్యం ఏంటి? మీ ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేస్తున్నాడు, మీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, ఏంటి మీలో ఉన్న సీక్రెట్ అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రతిరోజు తన కొరకు తాను ప్రార్థన చేసుకుంటాడు. ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు, నా చెవులను కడుగు, నా కళ్ళను కడుగు, నా నోరును కడుగు, నా హృదయాన్ని కడుగు, నా శరీరాన్ని కడుగు అని ప్రతిరోజు ఆయన యేసయ్య రక్తంతో కడగబడుతూ ఉంటాడంట. అందువల్ల దేవుడు ఏం చేస్తున్నాడు, తను ప్రేమిస్తున్నాడు. అందుకే వాక్యంలో కూడా ఏం రాయబడ్డది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడ్డది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. నీ హృదయం సరిగా ఉండాలి, నువ్వు యేసయ్యను చూడాలంటే. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా నువ్వు స్నానము చేయాలి, అనగా శుద్ధీకరణ, బాప్టిస్మం, 2 అనుభవాలు. రెండోదిగా ఏం చెప్తుంది, తైలము రాసుకోవాలి. ఈ తైలము అనగా బైబిల్లో దాదాపు 6 విధమైన అర్థాలు ఉన్నాయి తైలానికి. కొన్ని మాటలు మాత్రమే నేను మీకు తెలియజేస్తాను. ఆ రోజులలో ఒక వ్యక్తి రాజుగా ఉండాలి అంటే అతను ఏం చేసేవారంటే తైలంతోనే అభిషేకించేవారు. ఉదాహరణకి మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనంలో మీరు చూస్తే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, తైలము కొమ్మును తీసుకొని వచ్చి ఎవరి తల మీదనైతే ఆ నూనె పోయబడుతుందో వారు నాట నుండి రాజులుగా ఉంటారు. అంటే తైలముతో అభిషేకించేవారు. అందుకే ఇక్కడ నువ్వు తైలము రాసుకో. తైలం అనేది పలు అర్థాలను చూపుతుంది. అందులో మొదటిది, తైలం అనేది అభిషేకానికి సాదృశ్యం. అభిషేకము అనే తైలము నువ్వు రాసుకోవాలి. యేసు ప్రభు ఆ గడియలో ఆత్మలో బహుగా ఆనందించెను అని రాయబడ్డది. నువ్వు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడాలి అంటే నువ్వు మారు మనసు పొందితే చాలదు, నువ్వు బాప్టిసం పొందితే చాలదు, నువ్వు పరిశుద్ధాత్మ అనే అనుభవంలోకి రావాలి.
అందుకే సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఆత్మలో బహుగా ఆనందించను అని రాయబడ్డది. సృష్టికర్త అనే దేవుడు ఆత్మలో ఆనందించినట్లయితే మనం ఎందుకు మౌనంగా ఉండాలి? మనం కూడా ప్రభులో ఆనందించాలి. అందుకే భక్తులు అంటున్నాడు, ఆత్మలో తీవ్రత గల వారే మీరు ప్రభుని సేవించండి. ఈ అంత్య దినాలలో పరిశుద్ధాత్మ అనే యొక్క శక్తి మనకు కావాలి. పరిశుద్ధాత్మ నుంచి ఏం రాయబడ్డదంటే అదొక వరము అని రాయబడ్డది. పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. పరిశుద్ధాత్మ ఒక గిఫ్ట్. ఈ గిఫ్ట్ ఏం చేస్తుందంటే మనం లిఫ్ట్ చేస్తుందంట, తర్వాత పరలోకంలో షిఫ్ట్ చేస్తుంది. అందుకే గిఫ్ట్, లిఫ్ట్, షిఫ్ట్ అంటారు. కనుక నికోదేముకు అన్నీ తెలుసు, కానీ పరిశుద్ధాత్మ అనుభూతి అతనికి తెలియదు. అతడు బోధకుడు, అతడు అధికారి. అయితే రాత్రి వేళలో రహస్యంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు అంటాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించకపోతే వాడు దేవుని రాజ్యాన్ని చూడడు అని చెప్పాడు. కనుక ఈ తైలము అనేది మొదటిగా అభిషేకానికి సాదృశ్యం. చూడండి, ఆ రోజులలో ఈ తైలాన్ని దైవిక స్వస్థత కూడా వాడేవారు. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 13వ వచనం, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 34వ వచనం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఈ 3 మాటల్లో మీరు చూసుకోండి, ఇక్కడ నూనె రాసి ప్రార్థన చేయమని రాయబడ్డారు. ఒక సందర్భంలో యేసయ్య నూనె రాశాడు, ఓ సందర్భంలో రోగిగా ఉంటే నూనె రాయమని చెప్తున్నాడు. అంటే ఈ తైలము దేనికి సాదృశ్యంగా రాయబడ్డదంటే మొదటిగా అభిషేకం, రెండోది స్వస్థతకు వినియోగించారు. రోగిగా ఉంటే నూనె రాస్తారు. అందుకే ఇప్పుడు చూడండి, నూనె కొంత రోగులు వస్తారు, నూనె తీసుకొస్తారు, మేమేం చేస్తాం, ప్రార్థన చేసి ఇచ్చేస్తాం, వారు ఆ నూనె రాసుకుంటారు, వారికి స్వస్థత వస్తారు. అంతేగాని ఆ నూనెను వ్యాపారం చేయకూడదు. దేవుని మందిరంలో వ్యాపారం జరగకూడదు. కొంతమంది నూనెలు అమ్ముకుంటారు, కానీ ప్రభుకు ఒకే ఒకసారి కోపం వచ్చింది. మందిలోకి చూస్తే మందిలో ఏం జరుగుతుంది? వ్యాపారం. నూనెలు అమ్మొద్దు, కర్చీపులు అమ్మొద్దు, చాపలు అమ్మొద్దు, ఏది అమ్మొద్దు, ఉచితమే అంత. అందుకే వారు నూనెలు తెచ్చుకుంటారు, మేము ప్రార్థన చేసిస్తాం, వారు రాసుకుంటారు, ప్రభు వారిని స్వస్థపరుస్తాడు. అది వారి విశ్వాసంలో జరిగింది. అంటే ఈ తైలము రాసుకోవడం అంటే మొదటిగా నువ్వు అభిషేకం అనే ఒక తైలంతో నింపబడాలి. రెండవదిగా ఈ తైలం అనేది స్వస్థతకు వినియోగించబడ్డది. మూడవదిగా చూసినట్లయితే 104వ కీర్తన 15వ వచనంలో ఈ తైలములో సంతోషం ఉన్నదంట. ఈ యొక్క తైలమును రాసుకుంటే హృదయములో దుఃఖం పోతుందంట, ముఖానికి మెరుగునిస్తుంది, హృదయానికి సంతోషం ఇస్తుందంట ఈ తైలం. అందుకే కీర్తనకారుడు అంటాడు 104వ కీర్తన 15వ వచనంలో ఇది సంతోషాన్ని ఇస్తుంది తైలం. అందుకొరకే అత్త చెప్తుంది, అమ్మా నువ్వు స్నానం చేసినంత మాత్రం చాలదు, నువ్వు తైలమును రాసుకో. నువ్వు ఎటువంటి తైలం రాసుకుంటున్నావు? నువ్వు రాసుకునే తైలం అభిషేకంతో కూడిందిగా ఉందా? నువ్వు రాసుకున్న తైలము అది సంతోషాన్ని ఇచ్చేదిగా ఉందా? నువ్వు రాసుకున్న తైలము నీకు స్వస్థతను ఇచ్చేదిగా ఉందా? తైలమును రాసుకోవాలి. మరొక అర్థాన్ని చూస్తున్నట్లయితే ఇది మనల్ని రాజులుగా, యాజకులుగా చేస్తుందంట ఈ తైలం. కనుక తైలమును రాసుకోమని చెప్తుంది. అంతటితో అయిపోలా. మూడోది ఏం చెప్తుంది? నువ్వు బట్టలు కట్టుకో. బైబిల్లో పలు విధమైన బట్టల గురించి రాయబడ్డది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే ఆ స్త్రీకి ప్రకాశమును సన్నపు నార వస్త్రములు ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని రాయబడ్డది. స్త్రీ అనగా సంఘం. సంఘమైన నీకు ఎటువంటి వస్త్రం ఇవ్వాలి అంటే అది ప్రశస్తమైన వస్త్రం అంట. ఒకసారి ఒక విందు జరుగుతుంది. ఆ విందులోకి యేసు ప్రభువు వారు ఆ విందులో అందరిని చూస్తున్న సందర్భంలో ఒక అతనికి వస్త్రం లేదు. అప్పుడు వెంటనే, సోదరుడా, వస్త్రం లేకుండా నువ్వు ఇక్కడికి ఎలాగ వచ్చావు అని చెప్పి అతను ఏం చేశాడంట, వస్త్రం ఏది అని అడిగితే అతను మౌనంగా ఉన్నాడు. ఇతను అగ్నిగుండంలో పంపించమని చెప్పాడు. అది యెరూషలేము నుంచి యెరికోకు వెళుతున్న ఆ వ్యక్తి కూడా వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు, కొర ప్రాణంతో పడి ఉన్నాడు. అంటే వస్త్రము పోకూడదు.
ఆదాముకు దేవుడు మహిమను ఒక వస్త్రాన్ని ఇచ్చాడు. అవ్వను ఆదాము చూసినా, ఆదామును అవ్వను చూసినా వారికి ఇద్దరికి ఏం కనిపించింది? మహిమ కనిపించింది, శరీరం కనిపించలా. ఏ రోజైతే పాపం వారి జీవితంలో ప్రవేశించిందో ఆ వస్త్రం పోయింది. ఇప్పుడు దిగంబరులైపోయి కచ్చడాలు కట్టుకుంటున్నారు. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఇక్కడ ఏం రాస్తున్నాడంటే, ఆ వస్త్రము కొరకు మనం మూలుగుచున్నాం. యేసు ప్రభు వారు గెత్సేమనీ తోటలో మరణమగునంతగా వేదనతో ప్రార్థన చేశాడు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టారు. కానీ భౌతికమైన వస్త్రము సమాధిలోనే ఉండిపోయింది. మహిమ వస్త్రంతో బయటకు వచ్చాడు. మగ్దలేని మరియ మరికొంతమంది స్త్రీలు ఆ సమాధులకు వెళ్ళి చూస్తే ఆయన వేసుకున్న బట్టలు అక్కడే ఉన్నాయి. కానీ ఆయన గెత్సేమనీ తోటలో ప్రార్థన చేసి మహిమాని వస్త్రాన్ని ధరించుకున్నాడు. కనుక నీకు కూడా వస్త్రం అనేది అవసరం. ఆ స్త్రీకి వస్త్రములు, సన్నపునార వస్త్రములు, ప్రకాశమానమైన వస్త్రములు ఇవ్వబడ్డాయి. అయితే నీవు ఆత్మీయ జీవితంలో దిగంబరిగా ఉన్నావా? నీకు మహిమాని వస్త్రం కావాలి. అందుకొరికే వస్త్రమును కట్టుకో. బైబిల్లో 7 విధమైన వస్త్రాల గురించి రాయబడ్డది. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనంలో మీరు చూస్తే 7 విధమైన వస్త్రాలు బైబిల్లో రాయబడ్డాయి. అవి మనం ప్రభు చిత్తమైతే మరొకసారి చదువుకుందాం. తర్వాత 4వదిగా కళ్ళములోనికి వెళ్ళుము. చూసారా, అత్త తన కోడలతో చెప్తుంది. మొదటిగా స్నానం చేయమని చెప్పగానే స్నానం చేసింది. రెండవదిగా తైలము రాసుకోమంటే తైలము రాసుకుంది. మూడవదిగా బట్టలు కట్టుకోమంటే బట్టలు కట్టుకుంది. ఇప్పుడు 4వది ఎక్కడికి వెళ్ళాలి? కళ్ళంలోకి వెళ్ళాలి. కళ్ళమనగా మధ్యాకాశము. బోయాజు ఆ కళ్ళములో పడుకొని ఉన్నాడు. కుమారి నువ్వు వెళ్ళి అక్కడ ఆయన విశ్రాంతిలో ఉంటాడు, నువ్వు అక్కడికి వెళ్ళి అని కలువమని చెప్పగానే అత్త మాటకు లోబడి ఏ మాట సందేహం లేకుండా వెళ్ళింది. బోయాజు కళ్ళములో ఉన్నాడు, అక్కడ కలుసుకుంది. కనుక నీవు నేను కూడా ఆ కళ్ళములోకి వెళ్ళాలి. అక్కడ బోయాజు ఉంటాడు. బోయాజు అనగా మనం ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. కనుక సంఘమైన నీవు దేవుని సేవకుడు చెప్పుతున్న మాటకు లోబడి ఈ అంత్య దినములో, ఈ అపాయకరమైన కాలంలో నువ్వు మారు మనసు పొంది, బాప్టిసం పొంది, అభిషేకం పొంది రాకడకు నువ్వు సిద్ధపడాలి. ఆ కళ్ళంలోకి నువ్వు వెళ్ళాలి. అయితే ఆ కళ్ళంలోకి అందరూ వెళ్ళకూడదు, సిద్ధపాటు కలిగిన వారు మాత్రమే. ఉదాహరణకి సునేమిరాలికి ఒక కుమారుడు ఉన్నాడు. అతడు పుట్టిన వెంటనే కళ్ళంలోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? తలపోయిను అని ఏడుస్తూ ఉన్నాడు. తర్వాత చనిపోయినట్లు రాయబడ్డాడు. కారణం ఏంటి అంటే ఆ కళ్ళము డస్టుతో ఉంటుంది, బాగా వేడిగా ఉంటుంది. చిన్నపిల్లలు వెళ్తే తట్టుకోలేరు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు సంపూర్ణతలోకి రావాలి. నీ ఆత్మీయ జీవితంలో ఒక ఎదుగుదల కావాలి. ఒక బిడ్డ పుట్టిన తర్వాత వయస్సులో ఎదగాలి, జ్ఞానములో ఎదగాలి, కృపలో ఎదగాలి, దేవుని దయలో ఎదగాలి, మనుషుల దయలో ఎదగాలి. అలా ఎదిగినప్పుడు ఒక సంపూర్ణత వస్తుంది. అందుకొరకే ప్రతి మనుషుడు క్రీస్తు యేసునందు సంపూర్ణుడుగా ఉండాలి. కనుక నీలో సంపూర్ణత రాకుంటే నువ్వు మధ్యాకాశంలో ఉండలేవు. కనుక సంపూర్ణపరచబడిన సంఘం కొరకు యేసు ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం అందరం కూడా ఎత్తబడే సంఘములో ఉండాలి. కనుక రూతు నయోమి మాటను గౌరవించింది కనుక, ఆమెకు లోబడ్డది కనుక చరిత్రలో నిలిచిపోయింది. బోయాజును వివాహం చేసుకుంది. దాని తర్వాత ఓబేదెం, దాని తర్వాత యెషై, దాని తర్వాత దావీదు. ఆ వంశంలో యేసయ్య జన్మించాడు. చూడండి ఎంత ధన్యురాలండి. ఒక అన్యురాలైన స్త్రీ తన స్వదేశాన్ని వదిలిపెట్టి దేశంలోకి వచ్చి అత్త మాటకు లోబడి ఆ దేశంలో ఒక చరిత్ర నిలిచిపోయిన స్త్రీగా కనిపిస్తుంది. కనుక మనం కూడా రాబో తరములో, రాబో నిత్యములో మనం ప్రభుతో ఉందాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మహాగణుడా, సకల ఆశీర్వాదాలకు అనుభూతుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా,
మధ్య ఆకాశమును కళ్ళములోకి మీరు వచ్చినప్పుడు రూతు వల్ల మేమందరం కూడా రెప్పపాటు గడిలో మిమ్మల్ని ఎదుర్కొనే ధన్యత మాకు అనుగ్రహించండి. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో నూరంతలుగా ఫలింపచేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం మనందరికీ ఇది మొదలుకొని ప్రభు రాకడ పర్యంతరం సదాకాలం తోడైంది నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ యొక్క వీడియోను మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేసి దేవుని దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని మరొకసారి దీవించునుగాక. ఆమేన్.